వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి అప్డేట్స్ పొందండి. ఇప్పుడు మనకి ఆల్ అప్రూవల్స్తోని ఒక స్టాండర్డ్లోని అపార్ట్మెంట్లో ఫ్లోర్కి 2 ఫ్లాట్సే మాత్రం ఉంటాయి అండ్ డైరెక్ట్ ఓనర్ ఫ్లాట్స్, నో బ్రోకరేజ్ ఛార్జెస్ ఉంటుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్ ఉంది అండ్ లొకేషన్ పరంగా చాలా మంచి ప్రైమ్ లొకేషన్ అండ్ మనకి సరౌండింగ్ కూడా అన్ని స్టాండర్డ్ లోన్ అండ్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ అండ్ విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి అండ్ దగ్గరలో శ్రీ చైతన్య స్కూల్స్, నారాయణ కాలేజెస్ కూడా ఉన్నాయి అనమాట. ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ మాత్రమే ఉంటాయి. మొత్తం వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది అండ్ లొకేషన్ పరంగా చాలా ప్రైమ్ లొకేషన్ ఇది అండ్ మనకి ఎమ్యూనిటీస్ కూడా చాలా మంచి ఎమ్యూనిటీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డైరెక్ట్ ఓనర్ ఫ్లాట్స్ ఇవి అండ్ ఇక్కడ మనకి ఎమ్యూనిటీస్ పరంగా వచ్చేసి ఇక్కడ చూడండి, మనకు 2 ఎంట్రన్స్ ఉన్నాయి అండ్ సోలార్ ఫెన్సింగ్ ఉంది అండ్ కార్ పార్కింగు, లిఫ్ట్ ఉంది, సీసీ కెమెరాస్ ఉన్నాయి, జనరేటర్ ఉంది, ఈవీ ఛార్జింగ్ పోర్ట్స్ కూడా ఇచ్చారనమాట. సో ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని అండ్ మనకి చుట్టూ సెట్ బ్యాక్స్ కూడా చూడండి, బిల్డింగ్ చుట్టూ సెట్ బ్యాక్స్ అండ్ చుట్టూ కూడా మనకి కాంపౌండ్ వాల్ విత్ సోలార్ ఫెన్సింగ్ ఉంటుంది అనమాట. 24/7 సెక్యూరిటీ ఉంటుంది అండ్ వాటర్గా బోర్ కనెక్షన్, సంపు కూడా ఉంది అనమాట, వాటర్ ప్రాబ్లం లేకుండా. సో ఇదంతా మనకి కార్ పార్కింగ్ ఏరియా అండ్ బిల్డింగ్ చుట్టూ కూడా మనకి సెట్ బ్యాక్స్ చూడండి, సెట్ బ్యాక్స్ ఏ వదిలేరు అండ్ మనకి లిఫ్ట్ ఉంది అండ్ దాంతోపాటు ఇక్కడ వాచ్మెన్ రూమ్ ఉంటుంది అండ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయి రెడీ అనమాట. ఇమీడియట్గా మీరు మూవ్ అవ్వచ్చు విత్ బ్యాంక్ లోన్ సదుపాయంతో మనం కొనుక్కోవచ్చు అనమాట ఫ్లాటు. సో మనకి 80% అబోవ్ వరకు మనకి లోన్ అయితే వస్తుంది అండ్ మెయింటెనెన్స్ కూడా ప్రాజెక్ట్ కొత్తగా స్టార్ట్ అయింది అండ్ చాలా బాగా డెవలప్ చేశారు అండ్ చాలా ఎక్స్పీరియన్స్ బిల్డర్స్ వీళ్ళు. ప్రీవియస్గా కూడా ఈ ఏరియాలో చాలా ప్రాజెక్ట్స్ అయితే డెవలప్ చేశారు అండ్ మనకి పవర్ బ్యాకప్ కూడా ఉంటుంది, జనరేటర్ ఉంటుంది. సో అన్ని రకాల ఎమ్యూనిటీస్ ఉన్నాయి. ఒకసారి అయితే మీకు ఫ్లాట్స్ అయితే చూపిస్తాను. అన్ని ఫ్లాట్స్ కూడా మనకి నార్త్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అనమాట. అన్ని 3 BHK ఫ్లాట్సే. ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ మాత్రమే ఉంటాయి. ఇది లొకేషన్ వచ్చేసి మియాపూర్లోని సాయి అనురాగ్ కాలనీ ఇది. సో ఇది వచ్చేసి మనకి బిగ్ స్పేసియస్ హాల్ ఇది అండ్ టోటల్గా 3 బెడ్రూమ్స్ అయితే ఉంటాయన్నమాట. సో మనకి హాల్లో ఒక వెంటిలేషన్కి విండో ఉందన్నమాట, బిగ్ సైజ్ వెంటిలేషను అండ్ ఇది వచ్చేసి మనకి కిచెన్ రూము. సో కిచెన్ రూమ్లో కూడా మనకి ఏంటంటే మొత్తం కాంక్రీట్స్తో మనకి సెల్ఫ్స్ ఉన్నాయి. సో ఇది మొత్తం మనకి కిచెన్ ఏరియా అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ పక్కన వచ్చేసి మనకి యూటిలిటీ ఏరియా ఉంటుంది అండ్ ఇక్కడ వెంటిలేషన్ పర్పస్ ఇక్కడ విండో ఉంటుంది. సో ఇది మొత్తం మనకి ఇక్కడ వచ్చేసి యూటిలిటీ ఏరియా అనమాట. సో ఇక్కడ మనకి మొత్తం చూడండి, మొత్తం వెంటిలేషన్ అయితే ఇటు నుంచి వస్తుంది అనమాట బాగానే. సో మన కాలనీ కూడా చూడండి చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మొత్తం స్టాండర్డ్ లోన్ అండ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్సే ఉంటాయి అనమాట. సో టోటల్గా వచ్చేసి 3 బెడ్రూమ్స్ ఉంటాయి అండ్ హాలు, కిచెను, డైనింగ్ ఏరియా ఉంటుంది. సో ఇది ఒక బెడ్రూము. ఈ బెడ్రూమ్లో మనకి సెల్ఫ్స్ ఉన్నాయి అండ్ సైడ్ వచ్చేసి మనకి వెంటిలేషన్లో ఇక్కడ విండో ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి ఇది మనకి పూజ గది. సో సపరేట్ పూజ గది అయితే ఇచ్చారు అండ్ ఇక్కడ వచ్చేసి ఇది బెడ్రూము విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది అండ్ మనకి మొత్తం కాంక్రీట్ సెల్ఫ్స్ కూడా ఉన్నాయి అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి బాల్కనీ ఉంటుంది. సో ఈ బెడ్రూమ్లోంచి సో ఇక్కడ నుంచి మనకి వెంటిలేషన్ వస్తుందన్నమాట. ఫ్రంట్ వచ్చేసి మనకి మొత్తం రోడ్ ఉంటుంది. సో ఇక ఫ్యూచర్లో ఎలాంటి కన్స్ట్రక్షన్ రాదనమాట ఈ బాల్కనీ పక్కన. సో మధ్యలో రోడ్ అయితే ఉంటుంది. సో వెంటిలేషన్ ఇలా ఉంటుంది అండ్ ఇది మెయిన్ బెడ్రూమ్ అనమాట. దీంట్లో మనకి విత్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. ఇక్కడ బయట వచ్చేసి మనకి కామన్ టాయిలెట్, ఇది వెస్ట్రన్ టాయిలెట్ ఇచ్చారు. ఇది ఇంకొక బెడ్రూమ్ ఇది. దీంట్లో వచ్చేసి మనకి విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది దీంట్లో కూడా. సో 2 బెడ్రూమ్స్కి అయితే విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఒక బెడ్రూమ్లో వచ్చేసి మనకి బాల్కనీ వ్యూ కూడా ఉంటుంది అండ్ బయట వచ్చేసి ఒక కామన్ టాయిలెట్ ఉంది. సో మనకి టోటల్గా వచ్చేసి 3 బెడ్రూమ్స్ అనమాట. ఇది ఇంకొక బెడ్రూము. సో మనకి మొత్తం 2 ఫేసింగ్స్ అయితే ఉన్నాయి, నార్త్ అండ్ ఈస్ట్ ఫేసింగ్. సో ఇప్పుడు మీకు ఇంకొక ఫేసింగ్ చూపిస్తాను. సో ఒకసారి మీకు ఫ్లాట్ ఎలా ఉంది. సో 4 ప్లాన్ అయితే అన్ని 3 BHK ఫ్లాట్సే. ఫ్లోర్కి 2 ఫ్లాట్సే మాత్రమే ఉంటాయి అండ్ ఫేసింగ్స్ విషయానికి వస్తే నార్త్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్సే ఉంటాయి అనమాట. ఇది వచ్చేసి మనకు హాలు అండ్ సపరేట్ పూజ గది ఇచ్చారు అండ్ 3 BHK 3 బెడ్రూమ్స్, హాలు, కిచెను, డైనింగ్ ఏరియా ఉంటుంది అండ్ ఇక్కడ నుంచి మనకు మెట్రో వచ్చేసి మియాపూర్ మెట్రో వచ్చేసి మనం 15 మినిట్స్లో రీచ్ అవ్వచ్చు అండ్ ముంబై హైవే మెట్రో మనకు 15 మినిట్స్లో రీచ్ అయ్యే విధంగా ఉంటుంది.